కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకుంటాము అంటే, దేవుని పిల్లలు, ఇంతకుముందు ఒకసారి ఈ విషయాలు చెప్పాను, మరోసారి ఈ దేవుని పిల్లలకు సంబంధించి మరొక పాయింట్ని మనం నేర్చుకుందాం. దేవుని పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు అనేది మనకు తెలుసు, ఎవరు దేవుని సంతానము అనేది మనకు తెలుసు. లోకంలో ఉండే దేవుడు పుట్టిస్తున్న మనుషులందరూ దేవుని సంతానమే. అపోస్తులుడైన పౌలు ఏథెన్సులో మాట్లాడినప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో చెప్పాడు, 28వ వచనంలో, మనము దేవుని సంతానము అని. మనం ఎవరి సంతానము అని అన్యులతో మాట్లాడాడు, గ్రీకులతో మాట్లాడాడు, మనము దేవుని సంతానము అని. 28వ వచనంలో చూడండి, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే అది మనం ఎవరి సంతానము? మనము దేవుని సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. మానవులు ఎవరి సంతానము? దేవుని సంతానము. సృష్టిగా మనము దేవుని సంతానం. దేవుని సంతానమైన మానవులు దేవుని సంతానము కాని సృష్టిని దేవుడని ఆరాధించకూడదు. దేవుని సంతానమే దేవుడిని ఆరాధించాలి. కాబట్టి మనం ఎవరి సంతానము? సృష్టిగా మనము దేవుని సంతానం. అట్టి దేవుని సంతానమైన మనము ఆయన పిల్లలుగా ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడతాం. ఓకేనా? ఆయన పిల్లలు అవుతాం. అప్పుడు దేవుని పిల్లలు అవడం ఎలాగా అంటే, ఆయన సంకల్పం ప్రకారము మనల్ని కంటాడు. దేవుని పిల్లలు అవ్వడం అంటే ఆయన సంకల్పం ప్రకారము సత్యవాక్యం ద్వారా మనల్ని కంటాడు. ఆయన సంకల్పం తెలియకుండా మనము దేవునికి పిల్లలము కాలేము. కాబట్టి పిల్లలు అవ్వాలంటే ఏం జరగాలి? ఆయన సంకల్పం తెలియాలి. దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఉందా? రైట్. ఏంటి దేవుని సంకల్పం? నెంబర్ 1, యేసుక్రీస్తుని భూలోకానికి రక్తాన్ని ప్రోక్షించేవాడిగా భూమి మీద పంపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదివితే, దేవునికి సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారము దేవుడే క్రీస్తుని భూలోకానికి పంపించాడు. ఆ సంకల్పం 5 భాగాలు. ఆ సంకల్పం ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలు దేవునికి సంకల్పం ఉంది. దేవుని కుమారులు, దేవుని కుమారులు. దేవుని కుమారులు అవ్వాలంటే దేవుని సంకల్పము తెలియాలి. సంకల్పం ప్రకారము కుమారులు అవుతాం. దేవుని సంకల్పం తెలియని వాళ్ళు ఎవరు దేవుని కుమారులు కాదు. సంకల్పం ప్రకారం మనల్ని కంటాడు సత్యవాక్యం ద్వారా, సత్యం ద్వారా. ఓకేనమ్మా? అనేక మంది అడ్డగా దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతున్నారు. అడ్డదారులలో దేవుని కుమారులు అవడానికి అవకాశమే లేదు. అప్పుడు ఎలాగా దేవుని పిల్లలు అవుతారు అంటే, దేవుని సంకల్పం అవుతారు అంటే, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అంటే, ఇది చెప్తాను చూడండి. 1 నిష్కళంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. 1 పేతురు ఆయన జగత్తి పునాది నియమింపబడింది. రైట్. కానీ తను మృతుల్లో నుండి లేచి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షమవుతాడు. జగత్తు పునాది వేయబడక మునిపే
తన సంకల్పంలో యేసుక్రీస్తుని దేవుడు నియమించాడు. తన సంకల్పం కొరకు నియమించాడు. ఎక్కడికి పంపించాలని? భూమి మీదకి పంపించాలని. ఇది నెంబర్ 1. యేసు ప్రభు ఈ భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూలోకంలో జీవరాశులు, భూమి, ఆకాశాలు, సముద్రాలు ఏమీ లేనప్పుడు నిత్యత్వంలోనే, అనాదిలోనే దేవుడు ఒక తన ప్లాన్, స్వకీయ సంకల్పం ఈ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారము భూలోకంలోనికి ఎవరిని పంపించాలి? యేసుక్రీస్తుని పంపించి ఆయన రక్తము ద్వారా మానవ పాపాలు కడగాలని జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. ఇది 1. 2, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎప్పుడు అనాదంటే జగత్తు పునాది వేయబడక మునుపు అనాది. ఆది వేరు, అనాది వేరు. ఆది అంటే జగత్తు పునాది స్టార్టింగ్ వేసినప్పుడు. అనాది అంటే జగత్తు పునాదే లేనప్పుడు అనాది అని రాసి ఉంది అక్కడ. రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా రైట్. ఇప్పుడు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. అంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులయ్యే ఆ బోధ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు ఆ బోధ? అపోస్తలులకు ఇచ్చాడు. రెండోది అపోస్తలుల బోధ. రోమా పత్రిక 16:25 అపోస్తలులు చెప్పారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మేము ప్రకటించిన సువార్త గాక 1:6లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల వాడు. కాబట్టి మేము ప్రకటించిందే సువార్త. మేము ప్రకటించిన సువార్త మరి యొక్క సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో మానవ జాతిని దేవుడు జ్ఞానంతో వెలిగించినట్లు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ బోధ అపోస్తలులకు ఇవ్వబడింది. ఓకేనా? కాబట్టి ఈరోజు అపోస్తలుల బోధ తెలియకుండా ఏ మానవుడు దేవుని రాజ్య వారసుడు కాలేడు, దేవుని కుమారుడు కాలేడు, దేవుని బిడ్డ కాలేడు. అది రెండోది. ఇది ఈ అపోస్తలుల బోధ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. 3 గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు పంపాడు. ఆ కుమారుడు అంటే క్రీస్తు ప్రభు స్త్రీ అందు పుట్టి ఏ పుత్రులు? దత్తపుత్రులము కావాలని ఆయన ధర్మశాస్త్రమునకు రైట్. మనం ఏ పుత్రులు కావాలి? దత్తత చేసుకుంటాడు దేవుడు మనల్ని. మనం దత్తపుత్రులంగా ఉండాలి దేవుని. ఓకేనా? ఎవరి ద్వారా దత్తపుత్రులు? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం. ఎట్లనగా తన ప్రియుని అంటే క్రీస్తునందు
ఉచితముగా మనకు తానంటే దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా అది దేని ద్వారాట యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట మనము దేవుని ఎదుటి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక. ఎలాంటి పిల్లలు కావాలి? దత్తపుత్రులు కావాలి. ఓకేనా? మనము దత్తపుత్రులం అవ్వాలని జగత్తు పునాది వేయబడక మునిపై ఏర్పాటు చేసుకున్న దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు మనల్ని దత్తత చేసుకోవడానికి ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఎవరి ద్వారా జరుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. కాబట్టి మూడో విషయం ఏమిటి అంటే దత్తత. దత్త స్వీకారం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా దత్త స్వీకారం. గలతీ పత్రిక 4:4, ఎఫెసీ పత్రిక 1:4-6. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కుమారులుగా స్వీకరించి దత్తత చేసుకోవాలని దేవుడు నిర్ణయించాడు. ఇది ఎన్నోది? ఇది 3. 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున. ఏ సంకల్పం చెప్పున? నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన ఇప్పుడు తెలియజేయబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యముగా ఐశ్వర్యము ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటు ఎట్టుతో అందరికీ తేటపరచుటకు రైట్. దేవుడు ఆయన యొక్క జ్ఞానాన్ని దేని ద్వారా బయలుపరచాలనుకున్నాడు? సంఘము ద్వారా. అక్కడ ఉందండి, సంఘము ద్వారా అని ఉంది. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు బయలుపరచబడవాలని ఉద్దేశించి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం కట్టాలనుకున్నాడు? సంఘం ద్వారా కట్టాలనుకున్నాడు. ఆ సంఘము మర్మము. దేవుడు ఏం కట్టాలనుకున్నాడు? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము భూలోకానికి తెలియచేయాలనుకున్నాడు. ఆ సంఘాన్ని కట్టాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే సంఘాన్ని కట్టాలని దేవుడు నిర్ణయించాడు. అది ఆయన సంకల్పం. ఓకేనా? అయితే ఏ సంఘం? క్రీస్తు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘంను కడతానన్నాడు. నా సంఘం అంటే ఎవరి సంఘం? నా సంఘం అంటే క్రీస్తు సంఘం. చెప్పినవాడు ఎవరు? కడతానని వాగ్దానం చేసిన వాడెవరు? రక్తం కార్చిన వాడెవరు? ప్రాణం పెట్టిన వాడెవరు? ఆయన సంఘం ఆయన కడతానన్నాడు. ఆయన సంఘాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే ఆయన శరీరం అని చెప్పింది. ఓకేనా? ఆయన సంఘము ఆయన శరీరం. ఆ సంఘము ఆయన శరీరం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద పెట్టి సమస్తము పైన క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము కాబట్టి సంఘం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తుకి సంఘం ఏమవుతుంది? శరీరం. క్రీస్తుకి సంఘం ఏమవుతుంది? శరీరం. అప్పుడు ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి దేవుడు 4వ విషయం ఏంటి అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి ఏం కట్టాలనుకున్నాడు? క్రీస్తు సంఘము కట్టాలనుకున్నాడు. ఇగో రిఫరెన్స్లు చెప్పండి. రిఫరెన్స్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-11, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23. దేవుడు ఏం కట్టాలనుకున్నాడు?
సంఘం కట్టాలనుకున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా. క్రీస్తు రక్తంతో సంఘం కట్టాలనుకున్నాడు. రక్తం కార్చినోడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. అది ఒకటే సంఘం. 2 సంఘాలు క్రీస్తు కొండవు. ఓకేనా? 3 సంఘాలు క్రీస్తు కొండవు. 100 సంఘాలు క్రీస్తు కొండవు. డబ్బులు సంపాదించుకున్నాడు కొంటాయి. నా దగ్గర 10 సంఘాలు ఉన్నాయి అంటాడు. నా దగ్గర 100 మంది సేవకులు పనిచేస్తున్నారు అంటాడు. అవునా? నేను 200 మంది సేవకులు సపోర్ట్ ఇస్తున్నాను అంటాడు. అతనికి అవసరం అవి. కానీ క్రీస్తుకి ఎన్ని సంఘాలు? ఒకే ఒక సంఘం క్రీస్తుకి కావాలి. ఆ సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. కొలసి పత్రిక 1:18 వచనంలో సంఘము శరీరమునకు ఆయన అంటే క్రీస్తే శిరస్సు. ఇంకెవరు శిరస్సులుగా ఉండడానికి నో ఛాన్స్. ఇంకెవరు శిరస్సులు కాదు. కాబట్టి సంఘం ఎవరిది? క్రీస్తుదే. చాలా మంది ఏమంటారంటే మేము క్రీస్తు సంఘమేనండి అంటారు. మరి మీరు క్రీస్తు సంఘం అయితే మీ పేరు ఎందుకు మారింది? మీరు క్రీస్తు సంఘం అయితే, మేము క్రీస్తు సంఘం అయితే మనందరం ఏమవ్వాలి? క్రైస్తవులు అవ్వాలి. డినామినేషన్స్ ఎందుకు వచ్చాయి? డినామినేషన్స్ కి బైబిల్లో త్రోవ లేదు, దారి లేదు. ఉన్న సంఘము ఒక సంఘమే. చూడండి కొలస్సీ 1:24 పౌలు ఏమంటాడు ఆ సంఘాన్ని గురించి? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు యందు సంతోషించుచు. సంఘము అను ఎవరి శరీరము? ఆయన శరీరం అన్నాడా? అమ్మా, సంఘం అనేది ఆయన శరీరం అన్నాడా? నా శరీరం అన్నాడా? పౌలు సంఘము క్రీస్తు శరీరం అన్నాడా? పౌలు సంఘం నా శరీరం అన్నాడా? మీకు అర్థం అవట్లా? సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం అయితే ఎవరి సంఘం అవుతుంది? మరి సంఘం నా శరీరం అన్నాడా పౌలు? మరి సెయింట్ పౌల్ చర్చ్ ఎందుకు వచ్చింది? సెయింట్ పౌల్ చర్చ్ అని పెట్టారు, పెట్టలేదా? కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడు? సంఘము అను ఆయన శరీరం కొరకు. అంటే సంఘం ఎవరిది? ఆయనది. ఆయన శరీరం, నాది శరీరం కాదు. కొరింథీయులకు పత్రిక రాసిన మొదటి భాగంలో కూడా ఏం చెప్పాడు అంటే మీలో కొందరు పౌలు వాడని, మరి కొందరు అపోల్లో వాడని, కొందరు పేతురు కేఫా వాడని, కొందరు అపోల్లో వాడని చెప్పుకొని ఉన్నారు. నా తాత్పర్యం అన్నాడు లేదా? పౌలు ఎవడో పేతురు ఎవడో అని అడిగాడు లేదా? చెప్పండి. వీళ్ళందరూ పరిచారకులు, అపోస్తులు, పనిచేసిన వాళ్ళు తప్ప వాంద్రెవరు? సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి పునాది ఎవరు? సంఘానికి బండి ఎవరు? సంఘానికి రక్తం కార్చింది ఎవరు? ఆ సంఘం కట్టడానికి భూమలోకానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? ఆ క్రీస్తే. మత్తయి సువార్త 16:18 ఏమన్నాడు? ఈ బండ మీద తీసి చూడండి, మీకు వచ్చినట్టు ఉంటాయి, మర్చిపోతుంటారు. మత్తయి సువార్త 16:18 ఏం చెప్పాడు? ఈ నీవు పేతురు ఏ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎవరి సంఘం అది? నా సంఘం అని చెప్పిన క్రీస్తు సంఘం అది. అవునా? అది క్రీస్తుది. అది క్రీస్తు యొక్క రక్తంతో కట్టబడిన సంఘం. ఆదిమ అపోస్తలుడు చేసిన పని ఆ సంఘం కోసమే పనిచేశారు. వేరొక సంఘం ఎక్కడ బైబిల్లో ఎక్కడ ఉండదు. దేవుని సంకల్పంలో ఉన్న సంఘం ఒకటే. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటాడంటే కొలస్సీ పత్రిక 1:24 సంఘము అను ఆయన తన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యుగములలోను కర్మలలోను మరుగు చేయబడి ఉన్న ఆ మర్మం అంటే ఆ సంఘమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము పౌలు ఆ సంఘానికి ఏమై ఉన్నాడు? క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? పౌలు సంఘానికి ఏమై ఉన్నాడు? పేతురు సంఘానికి ఏమై ఉన్నాడు? అపోల్లో సంఘానికి ఏమై ఉన్నాడు? మార్కా సంఘానికి ఏమై ఉన్నాడు? సాల్మన్ రాజు సంఘానికి ఏమై ఉన్నాడు? మీరు ఎవరైనా పరిచారకులే, కానీ శిరస్సు మాత్రము క్రీస్తు. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి ఆ సంఘాన్ని కట్టాడు. రక్తం అంటే నథింగ్ బట్ లైఫ్, ప్రాణం. ఓకేనా? కాబట్టి సంఘం ఎవరిదే? క్రీస్తుది. కాబట్టి క్రీస్తు సంఘం కట్టాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 3:8-11 ఉంది. జగత్తు పునాది
వేయబడక మునిపే సంఘాన్ని కట్టాలని నిర్ణయించిన దేవుడు జగత్తులోనికి కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. క్రీస్తు శరీరంతో రావడానికి గల కారణం రక్తం కార్చాలి. అవునా? ఆ రక్తంతో ఏం కడతాడు ఆయన? సంఘం కడతాడు. ఆ సంఘం ఎవరది? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం కట్టాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. అది క్రీస్తు సంఘం. ఏది పడితే అది కట్టి క్రీస్తు సంఘం అనకూడదు. అపోస్తలుల బోధన అనుసరించి కట్టేదే క్రీస్తు సంఘం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి. సంఘం అంటే ఎవరు? పిలవబడిన వారు. ఎక్లీషియా అంటాం కదా, కాల్డ్ అవుట్ అంటాం కదా. పిలవబడిన వారు. పిలవబడిన వారు ఎలా పిలవబడాలి? ఆయన సంకల్పం చెప్పున పిలవబడాలని రాసింది ఇక్కడ. ఎవరు పడితే వారు సంఘము కారు. ఎవరు పడితే వారు నిత్య రాజ్యానికి వారసులు. సంకల్పం తెలియకుండా సంఘ సభ్యులు కాలేరు. సంఘ సభ్యులు కాకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఓకేనా? కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాసింది 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించువారంటే ఆయన చిత్తాన్ని గ్రహించువారు. ఓకేనా? ఆయన ఏది చెప్తే అది చేసిన వారే దేవుని ప్రేమించిన వారు. నువ్వంటే నాకు ప్రేమ ఉంది, నీ మాట నేను విన్నంటే ప్రేమించినోడు కాడనమాట. మీకు అర్థం అవట్లేదా? ఐ లవ్ యూ అంటాడు, కానీ నా ఇష్టం నాది, నీ ఇష్టము నీది అంటే అది ప్రేమ కాదు, అది మోసం. ఓకేనా? కాబట్టి దేవుని ప్రేమించడము అంటే ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించడం, నెరవేర్చడం. ఇక్కడ చెప్పాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవారు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ వచనాన్ని బాగా చదవండి. 29వ వచనాన్ని బాగా చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవారు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిలో ఎవరు నిర్ణయించబడిన వారు? ఎవరు ముందుగా నిర్ణయించబడిన వారు? ఎవరు ఎవరు తన కుమారుడు అనేక సహోదరులు ఏమవుతాడట? జ్యేష్ఠుడు అవుతాడట. ఎవరి సహోదరులు? మనం కాదు, మనం కాదు. ఎవరి సహోదరులు? మనం ఆయనకి సహోదరులమా? దేన్ని బట్టి సహోదరులం అవుతాం చెప్పండి. పోనీ పరిశుద్ధతను బట్టి సహోదరులమా? కాదు. గోత్రాన్ని బట్టి సహోదరులమా? కాదు. ఉద్యోగాన్ని బట్టి సహోదరులమా? కాదు. ఏ లెక్కలో చూసుకున్నా మనం ఎవరికి సహోదరులం కాదు? క్రీస్తుకు మనం ఎలా సహోదరులం అవుతాం? మరి ఎవరి సహోదరులు? దేవుడు ముందు ఎరిగిన వారు. ఎవరా ముందు ఎరిగిన వారు? యోధా రాజులు, యోధా గోత్రపు రాజులు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాబాతు, యెహోరాము, మొత్తం యోధా గోత్రపు సహోదరులు ఉన్నారు కదా. వాళ్ళు ఏ గోత్రపోలు? ఈయన గోత్రపోలే. వీళ్ళు ఆయన కంటే ముందు వచ్చారు, కానీ ఈయన వాళ్ళకంటే ముందున్నాడు, జ్యేష్ఠుడు అయ్యాడు. యోధా గోత్రంలో ఎంతో మంది రాజులు వచ్చారు, అవునా? ఇప్పుడు ఆయన యేసుప్రభు వాళ్ళకేమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. పాయింట్ అర్థం అవట్లేదా? దేవుడు ముందెరిగిన వారు ఎవరు? యూదులు, యోధా గోత్రంలో రాజులు. ఇప్పుడు యేసుప్రభు కడపటివాడు, కానీ ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. పాయింట్ అర్థం అవట్లేదా? మనం ఆయన సహోదరుడా అని పిల్లల్ని సరిపోతామా? పేరుకు చెప్తున్నావు అన్నని, నీ గురించి రాయలేదు ఇది.
దేవుడు ఎవరిని ముందు ఎరిగాడు? యోధా గోత్రపు రాజులు. యోధా గోత్రంలో నుంచే వచ్చాడా? వచ్చినటువంటి కనిష్ఠుడైన ఈయన ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడా? వాళ్ళకి చెప్పబడింది ఆ మాట. పాయింట్ అర్థం అవట్లేదా? కాబట్టి ఇప్పుడు యోధా గోత్రంలో ఉన్నవారు ఆయన ఏమని పిలుస్తారు? మావాడే, మా సహోదరుడే, అవునా, మా గోత్రపోడే అని అంటారు లేదా? గోత్రాన్ని బట్టి కానీ, పరిపాలన బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ యేసు వారి సహోదరుడు కదా. మనకెలా సహోదరుడు అవుతాడు? అవుతాడా? ఒకవేళ ఆత్మీయంగా దేవుడు మనకు తండ్రి, యేసుక్రీస్తు మనకు సహోదరుడు అని మనం అనుకుంటే ఆయన స్థాయి మనకెక్కడిది? ఉందా? లేదే. కాబట్టి ఆలోచించండి. 29 అందుకే ఒకసారి చూడండి అని చెప్పాను మీకు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు ఎరిగను, వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటికు ఎవరిని నిర్ణయించాడు? ఆ యోధా గోత్రపు వారిని నిర్ణయించాడు. నిర్ణయించలేదా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యోధా గోత్రములో ఈయన పుట్టాడని రాసిలేదా? రోమా పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. వీరు ఇశ్రాయేలీయులు. 9:5 క్షమించండి. 9వ అధ్యాయము 5వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరం ఏమై ఉన్నాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలీయుల్లో పుట్టాడు. ఓకేనా? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఇశ్రాయేలీయుల్లో కనిష్ఠుడయ్యాడు. అవునా? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో ఆ ముందుగా ఎరిగిన వారికి ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. రాజవంశం కదా అయింది. ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ రాజులే కదా. సొలొమోను రాజు కదా. చెప్పండి. మరి యేసు ప్రభు జన్మించినంత వరకు యోసేపు మరియలకి మరి గర్భంలో యేసుక్రీస్తు జన్మించినంత వరకు యోసేపు గోత్రం ఏ గోత్రం? యోధా గోత్రం కదా. ఆ యోధా గోత్రంలో పైన ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమవుతారు? సహోదరులు కదా. ఆ సహోదరులు దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకోలేదా? ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు దేశం ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. ఓకేనా? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఓకేనా? కాబట్టి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని దేవుని ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు ఏమవ్వాలి? జ్యేష్ఠుడు అన్నాడు. సమానుడు అలా జ్యేష్ఠుడు. అనేక సహోదరులు ఆయన ఏమవ్వాలి? ఆయన అందరికంటే కనిష్ఠుడిగా పుట్టాడు. ఇప్పుడు అందరికీ ముందు ఏమయ్యాడు? జ్యేష్ఠుడు అయ్యాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవారు వారిని ముందుగా నిర్ణయించను. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరిలో నుంచి వచ్చింది? యూదుల్లో నుంచి. రక్షణ ఎవరిలో నుంచి వస్తుంది? యూదుల్లో నుంచి వస్తుంది. రక్షణ దేవుడు ముందు ఎవరికి ఇచ్చాడు? యూదులకే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు యూదులు క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షణ పొందుతారు. ఓకేనా? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. ఏం చేశాడు? వారిని పిలిచాడు. ఆ కాలమందు ఆకాశము క్రింద ఉన్న భక్తి గల యూదులందరూ వచ్చి దేవుని యొక్క సువార్త విన్నారా లేదా? విన్న వాళ్ళ బాప్తిసం పొందారా పొందలేదా? అలా బాప్తిసం పొందిన వారు ఎంతమంది? 3000 మంది. వీరు అన్యులు కాదు. వీరెవరు? యూదులు. మొట్టమొదటి రక్షణ కాల్ ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. తర్వాత రక్షణ కాల్ ఎవరికి వచ్చింది? అన్య జనులకు వచ్చింది. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి పిలువబడిన వారంటే సంఘం. పిలువబడిన వారంటే సంఘం. అలా పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఈ నీతిమంతులుగా తీర్చిన వారు ఇప్పుడు ఎవరి స్వరూపాన్ని సంపాదించాలి? 5వ భాగం ఏమిటి అంటే, ఈ నీతిమంతులుగా తీర్చిన వారు ఎవరి స్వరూపాన్ని సంపాదించాలి? క్రీస్తు స్వరూపాన్ని ఏం చేయాలట? సంపాదించాలి. యూదులైనా సరే, అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే, క్రీస్తునందు శరీరంగా చేయబడిన సంఘము
క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించాలి. మాట అర్థమైందా? క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఏం చేయాలి? సంపాదించాలి. ఇప్పుడు అలా సంపాదించడంలో పిలువబడిన వారైనా ఏర్పరచబడిన వారైనా పిలువబడిన వారైనా, యూదుల్లో నుంచి వచ్చిన వారైనా అన్యుల్లో నుంచి వచ్చిన వారైనా క్రీస్తు స్వరూపం సంపాదించాలని ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. వారు ఆయన వంశానికి సంబంధించిన వాళ్ళైనా, ఆయన రాజా వంశానికి సంబంధించిన వాళ్ళైనా, ఆయన యోధాపాత్రానికి సంబంధించిన వాళ్ళైనా, లేదు ఇటు నుండి పిలువబడినటువంటి అన్యులైనా సరే. రెండు జనాంగాలని చెప్పాను. ఒకటి ఏర్పరచబడిన వారు, రెండు పిలువబడిన వారు. ఏర్పరచబడిన వారు ఎవరు? యూదులు. పిలువబడిన వారు ఎవరు? అన్యులు. ఈ ఏర్పరచబడినటువంటి వారు, ఈ పిలువబడిన వారు క్రీస్తునందు ఏమయ్యారు? ఏక శరీరం అంటే ఒక సంఘం అయ్యారు. ఇప్పుడు ఈ సంఘమైనటువంటి వారు క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఆత్మలో సంపాదించాలి, శరీరం మీద కాదు. ఓకేనా? క్రీస్తు యొక్క శరీరాన్ని ఆత్మలో సంపాదించాలి. ఆయన వచ్చినటువంటి యోధా గోత్రికులైనా సరే, ఆ యోధా గోత్రానికి సంబంధం లేని అన్యజనులు అయినా సరే, క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఎవరైతే సంపాదిస్తారో అలా సంపాదించిన వారే మహిమలోనికి వెళ్తారని రాశాడు ఇక్కడ. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. ఓకేనా? ఇప్పుడు మహిమలో ప్రవేశించాలంటే మనం ఎవరి స్వరూపాన్ని సంపాదించాలి? క్రీస్తు స్వరూపాన్ని సంపాదించాలి. గలతీ పత్రిక 4:19 క్లియర్ గా రాశాడు. రైట్. నా పిల్లలారా అన్నాడు కదా. నా పిల్లలారంటే పౌలుకు పిల్లలా క్రైస్తవులు? పౌలు పిల్లలా క్రైస్తవులు? కాదే. మరి ఎందుకన్నాడు? సువార్త ద్వారా వారిని కన్నాడు. ఓకేనా? అంటే సువార్తికుడైన పౌలుకి ఆయన నోటి ద్వారా వచ్చి సువార్త ద్వారా రక్షణ పొందిన వారికి తండ్రి బిడ్డలు లాంటి సంబంధం అంటే దాని ఉద్దేశంతో చెప్పాడు. వాస్తవానికి తిమోతిని కానీ తీతులు కానీ నా పిల్లలారా అన్నటువంటి వీరిని కానీ ఆయన కన్నాడని దాని ఉద్దేశము కాదు. ఇలాంటివి తీసుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను మీకు బాప్తిసం ఇచ్చాను కాబట్టి మీరు నాకు పిల్లలు, నేను మీకు ఆత్మీయ తండ్రిని అనే బోధ ప్రబోధిస్తున్నారు. అది తప్పది. తండ్రులు అనేకులు లేరు, ఒక్కడే తండ్రి అన్నాడు. మళ్ళీ పౌలు నా పిల్లలారా అన్నాడు అంటే అర్థం ఏంటంటే విశ్వాస విషయంలో చిన్నవారని, ఆత్మీయంగా ఇంకా ఎదగవలసిన వారని ఆ భావంతో అన్నాడు తప్ప నన్ను అంటే పౌల్ని వారు ఆత్మీయ తండ్రి అనే భావంతో పిల్లల అలా చెప్పలేదు. అయితే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అన్నాడు. కాబట్టి మానవుని ఆత్మ యందు ఎవరి స్వరూపం ఏర్పడాలి? క్రీస్తు స్వరూపం. నువ్వు యూదుడివైనా సరే, అన్యుడివైనా సరే, నువ్వు ఏర్పరచబడిన వాడవైనా సరే, పిలువబడిన వాడవైనా సరే, నువ్వు యోధా గోత్రంలో ఉన్నటువంటి ముందటి వాడవైనా సరే, ఎక్కడో కనపడే అకాల మంది పుట్టినటువంటి అన్యుడు అయినా సరే, క్రీస్తు దగ్గరికి వస్తే నీలో ఏమి ఏర్పడాలి? ఆయన స్వరూపం ఏర్పడాలి. ఆయన స్వరూపము శరీరం మీద వచ్చేది కాదు. రక్షణ పొందినా పొందకపోయినా శరీరం మారదు. శరీరంలో రూపాలు మారవు. ఈ శరీరం ఎలా ఉంటుంది? శరీరం మీద క్రీస్తు స్వరూపం రాదు. అప్పుడు క్రీస్తు స్వరూపం ఎందులో వస్తుంది? ఆత్మలో వస్తుంది. ఆత్మలో క్రీస్తు స్వరూపం రావడం అనేది దేవుని అనాథ సంకల్పంలో భాగం. కాబట్టి ఈ రకంగా దేవుడు మానవ జాతిని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నడిపించడానికి క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు క్రీస్తు సంఘం అనేది క్రీస్తు స్వరూపాన్ని సంపాదించే చోటు. అక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా సరే మీకు డ్యాన్సులు వస్తాయి, భాషలు వస్తాయి, రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి యాక్షన్లు వస్తాయి, ఏవైనా వస్తాయి, కానీ ఏమి రాదు? క్రీస్తు యొక్క స్వరూపం రాదు. రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ దేవుని సంకల్పము ఉండదు, తెలియదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరు పిల్లలు? సరే, సంతానం ఎవరు? భూలోకంలో దేవుడు పుట్టించినటువంటి మానవులందరూ ఎవరు? దేవుని సంతానము. ఓకేనా? ఈ లోకంలో దేవుడు పుట్టించిన వారందరూ దేవుని సంతానం అయితే, ఈ లోకంలో నుండి దేవుడు ప్రత్యేకపరుచుకొని పిలిచిన వారు ఏమవుతారు? పిల్లలు అవుతారు. అప్పుడు పిల్లలకి ఏం తెలియాలి? ఈ సంకల్పం తెలియాలి. సంకల్పం అంటే ఎన్ని భాగాలు?
ఈ 5 భాగాల సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేశాడు. ఈ సంకల్పాన్ని గ్రహించి బాప్తిజం పొందినవాడు కుమారుడు. ఈ సంకల్పం తెలియకుండా బాప్తిజం పొందినవాడు కుమారుడు కాదు, కుమార్తె కాదు. ఓకేనా? వాళ్ళు ఫీల్ అవుతారు మేము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమని. ఇప్పుడు అనేక సహోదరుల్లో క్రీస్తుని జ్యేష్ఠుడిగా చేశాడు అనేసరికి మా మీదే క్రీస్తుని జ్యేష్ఠుడిగా చేశాడు అని ఫీల్ అవుతున్నారు కదా. మా మీదే క్రీస్తు చేశాడని ఫీల్ అవుతున్నారు కదా. మా మీద క్రీస్తు జ్యేష్ఠుడానికి మా ఆయన గోత్రము కాదు, మేము ఆయన ఉద్యోగము చేయలేదు, ఆయన మా వంశంలోని కానీ మా జాతిలో కానీ పుట్టలేదు కదా. మాకు పుట్టకుండా మాకు చేసి ఎలాగవుతాడు? ఆయన ఏ గోత్రంలో పుట్టాడో, ఏ ప్రజల్లో పుట్టాడో, ఏ వంశంలో పుట్టాడో వారికి జ్యేష్ఠుడు అయ్యాడు. దేన్ని బట్టి జ్యేష్ఠుడు అయ్యాడు? మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా. ఆయన వంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ సచ్చారు, ఈవెన్ దావీదు కూడా. మీరు అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ దావీదు దేవుని సంకల్పాన్ని గ్రహించి క్రీస్తు గురించి ప్రకటించి చనిపోయి సమాధి చేయబడ్డవాడు, ఆయన సమాధి నేటి వరకు మన మధ్య ఉందన్నాడు. అంటే ఇశ్రాయేలీల్లో దేవుని చిత్తాన్ని అనుసరించినటువంటి దావీదే సమాధిలో నుంచి లేగలేదు. ఇక దావీదు సంతానంలో నుంచి వచ్చిన వాడు ఎవరు సమాధిలో నుంచి లేవలే. అలాగే సమాధిలో నుంచి లేచినోడు అక్కడే ఎవరైనా ఆ దావీదు వంశంలో నుంచి వచ్చి యేసుక్రీస్తు. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన వాళ్ళకి జ్యేష్ఠుడు అవుతాడు. ఆ కాన్సెప్ట్తో, ఆ ఉద్దేశంతో పౌలు రాశాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలీల్లో పుట్టాడు. ఈయన కనిష్ఠుడై ఉండి ఆయన ముందున్నటువంటి రాజులకి ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. అందుకే రాజులకి రాజు అన్నారు యేసు ప్రభు. మనం ఎక్కడ రాజులమి? మనం రాజులమా? సొలొమోను రాజు. ఇప్పుడు ఆ రాజుకి రాజు ఏమయ్యాడు? దావీదు రాజు. మరి యేసు ప్రభుని ఏమన్నాడు? ప్రభు అన్నాడు. నేను నా ప్రభువుని చూస్తున్నాను అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇదేంటిది? దావీదు కుమారుడు కదా యేసు, మరి దావీదు ఆయన ప్రభు అన్నాడేంటి, నా ప్రభు అన్నాడేంటి అంటే అదంతే. అది సంకల్పం మీద అలాగే ఉంటుంది. నీకు అర్థమవుతాం పాయింట్ అర్థం అవ్వట్లేదా? నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూస్తాను. ప్రభు నా ప్రభుతో మాట్లాడిన వాక్కు అన్నాడు. కాబట్టి ఆయన ఏ వంశంలో నుంచి వచ్చాడో ఆ వంశానికి ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. ఆయన ఎవరిని పిలిచాడో పిలిచిన వారందరికీ ఆయన ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. ఓకేనా? ఇప్పుడు సంఘానికి ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. పొరపాటునప్పుడు యేసు మా అన్న అనకండి. యేసు మా అన్న అనే స్థాయి వస్తే యేసు ప్రభువులాగా అయిపోయానండి. యేసు ప్రభువులాగా అయిపోయారు లేదని మీ మనస్సాక్షిని అడుక్కోండి. నేను ఎప్పుడు యేసు మా అన్న అని పాట పాడలేదు. ఒకవేళ అలాంటి పాట ఎవరైనా పాడితే ఆ సందర్భంలో నేను సైలెంట్గా ఉన్నాను అంతే. ఎందుకంటే ఆయన్ని అన్న అనే స్థాయి నాకు లేదు. ఒకవేళ మీకుంటే మీ మనస్సాక్షిని అడుక్కొని చెక్ చేసుకొని మీరు పాడండి. ఏమండి? యేసు ప్రభు యొక్క స్థాయి స్థపనకు ఉంది. యేసు ప్రభు యొక్క స్థాయి పౌలుకు ఉంది. యేసు ప్రభు యొక్క స్థాయి ఫిలిప్పుకు ఉంది. ఉందా? ఆలే అనలేదు అన్నని, మేము ఆయన దోషులం అన్నారు. యేసు ప్రభు తర్వాత మరియమ్మకు పుట్టిన యాకోబు ఉన్నాడు కదా, యాకోబు పత్రిక రాశాడు. ఆయన ఉపన్యాసం చదివి చూడండి. మా అన్న లేదు ఏమన్నాడు? నేను ఆయన దోషుని అన్నాడు. యేసుకి నేనేమవుతాను అన్నాడు? యేసుక్రీస్తు దోషుడిని నేను అన్నాడు. మళ్ళీ ఆయన తర్వాత పుట్టాడు ఈ యాకోబు. కాబట్టి యేసు అన్న అనే మాట ఎవరనాలి అంటే ఆయనతో సమానుడు అనాలి. నాకు తెలిసి ఆయనతో సమానుడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. ఎందుకంటే అందరూ పాపులే. కాబట్టి మరి ఎలాగ అన్నని ఆయన వర్ణిస్తున్నారో, మా అన్నని ఎలా పాడుతున్నారో అది వాళ్ళ సంగతే, నాకు సంబంధం లేదు. నేనైతే ఆయన్ని అన్న అనడానికి సరిపోను. నా స్థితి కానీ, నా పరిస్థితి కానీ, నా ఆత్మీయత కానీ ఎక్కడో ఓ 5% 10% ఉంటుంది. ఆయన్ని అందుకునే స్థాయి నాకు లేదు. నేను ఆయన దోషుడిని, ఆయన నా గురువు, ఆయన నాకు మాస్టరు, ఆయన నాకు టీచరు, నేను ఆయన శిష్యుడిని అనే భావంతోనే ఉంటాను తప్ప యేసు అన్న, మన అన్నని నేను మీకు అప్పుడు చెప్పానండి. ఇంకోటి చెప్పాను, యేసు మన ప్రభు అని చెప్పాను. పాయింట్ అర్థమైందా? ఈ వచనాన్ని ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 28, 30 వచనాలని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు తీసుకుని ఒక అబద్ధబోధ చేశారు పెద్ద మనుషులు. ఏంటి అబద్ధబోధ అంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర యేసు ప్రభు కుమారుడిగా ఉన్నాడు, నిత్యత్వంలో యేసు ప్రభు కుమారుడు,
అలాంటి అనేక మంది కుమారులు కావాలని మానవులకు జన్మనిచ్చాడు. కాబట్టి ఆయన మన మీద జ్యేష్ఠుడయ్యాడని ఒక రకమైనటువంటి అబద్ధ బోధ తీసుకొచ్చారు. ఆ అబద్ధ బోధ నుండి నేను బయటకు వచ్చేసాను, ఖండించాను అబద్ధ బోధని. అది వాళ్ళకి ఇష్టం లేదు. పరలోకంలో యేసు కుమారుడు బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని మానవులకు జన్మనిచ్చాడని బైబిల్లో ఎక్కడా లేదు. ఒకటి ఉంది, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయడం మన ఉంది. వచ్చిన ఆధారం నరులు చేశాడు. చేసినటువంటి నరులు పాపం చేస్తారని దేవుడికి ముందే తెలుసు. అలా తెలిసినటువంటి దేవుడు బలిని రెడీ చేశాడు. అలా బలిని రెడీ చేసిన వాళ్ళకి బోధన రెడీ చేశాడు. బోధన రెడీ చేసిన వాళ్ళని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. స్వీకరించిన వారందరినీ కలిపి ఏం చేశాడు? సంఘం అయ్యారు. ఎవరి స్వీకరించబడిన వారు? ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు. ఈ ఏర్పరచబడిన వారు ఎవరు? యూదులు. పిలవబడిన వారు ఎవరు? అన్యులు. యూదులు అన్యులు కలిపి ఏం చేశాడు? ఓ సంఘం చేశాడు. ఓకేనా? అంటే వీటి యూదులకి ఏం చెప్తున్నాడంటే, మీరు జ్యేష్ఠులు కాదు, ఇదిగో మీ గోత్రంలో చివరగా పుట్టినోడు మీకు జ్యేష్ఠుడు. అన్యులు పిలిచి ఏం చెప్పాడంటే, ఇక్కడ శిరస్సులు ఎవరో లేరు, క్రీస్తు శిరస్సు. క్రీస్తుని శిరస్సుగా కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తుని పక్కన పెట్టి ఏ పేరు కానీ ఏ ఆబ్జెక్ట్ కానీ ఏ వస్తువులు కానీ శిరస్సుగా పెట్టిన వాడు ఎవడు క్రైస్తవుడు కాడు. కాబట్టి క్రీస్తే సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడని అపోస్తులు తెలియజేసి క్రీస్తు సంఘం అని చెప్పారు. క్రీస్తు సంఘ సభ్యుడు కానివాడు దేవుని రాజ్య వారసుడు కాడు. క్రీస్తు సంఘ సభ్యుడు కానివాడు దేవుని సంకల్పం గ్రహించిన వాడు కాడు. దేవుని సంకల్పం గ్రహించిన వాడు నిత్యరాజ్యానికి వారసుడు కాడు. అట్టివాడు క్రీస్తు సంఘాన్ని గ్రహించి అందులోకి వస్తే సరిపోదు. వచ్చిన తర్వాత ఏం సాధించాలి? క్రీస్తు లాంటి స్వరూప్యాన్ని సాధించాలి. క్రీస్తు లాంటి స్వరూప్యాన్ని సాధించాలి. సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు, ఒక్క సంవత్సరంలో వచ్చేసేది కాదు. చచ్చినంత వరకు వాక్యంతో కుస్తీ పడుతూ సహవాసం చేస్తూ అపోస్తలుల బోధలో కొనసాగుతూ ఆ నిత్యత్వాన్ని కాంక్షించుతూ ఆయన కృప కింద దేన మనస్కులై ఆ సాధనలోనే వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళే సమయంలో కరుణ చూపించి దేవుడు ఏదో ఒక రోజు నీకు విమోచన కలిగిస్తాడు. అప్పుడు నువ్వు ఈ దేహాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి నీకు ఏర్పాటు చేయబడిన ప్రదేశంలోకి వెళ్ళిపోతావు. అదే కడవర కాలమందు ప్రత్యక్షం ఒక కృప. ఓకేనా? ఆ రకంగా దేవుడు తన పిల్లలుగా స్వీకరించడానికి ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆయన అనాది సంకల్పం. ఇది తెలిసిన వారే దేవుని రాజ్య పౌరులు, ఇది తెలిసిన వారే కుమారులు. ఇది తెలియని వారు ఆయన సంతానంగా మిగిలిపోయి సృష్టిని ఆరాధించి దేవుని ఉగ్రతకి గురైపోతారు. అట్టి ఉగ్రత నుండి ఎవరైనా రక్షణ పొందాలి, ఎవరైనా బయటికి రావాలి, ఎవరైనా నిత్యత్వాన్ని అనుభవించాలంటే డెఫినెట్గా ఒక వ్యక్తిని, అలాంటి ఒక వ్యక్తిని లేదా వాక్యం తెలిసిన ఒక వ్యక్తిని పిలిచి దేవుని సంకల్పం అంటే ఏంటండి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా వీధిలో సంఘం ఉందని, వెనకాతల వీధిలో సంఘం ఉందని, ముందు సిటీలో సంఘం ఉందని, కాంప్లెక్స్ దగ్గర సంఘం ఉందని, కాబట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సంఘం ఉందని, ఎక్కడ పడితే అక్కడ సంఘం ఉందని వెళ్ళిపోతే జాగ్రత్త. ఆ సంఘం ఎందులో ఉండదు? ఆ సంఘము సంకల్పంలో ఉండదు. ఆ సంఘానికి ఎవరు శిరస్సుగా ఉండరు? క్రీస్తు శిరస్సుగా ఉండడు. ఆ సంఘంలో ఏమి రాదు? క్రీస్తు స్వరూపం రాదు. అలాగే ఎంతో మంది గుడ్డి మనసుతో గుడ్డి కళ్ళుతో వెళ్ళి ఇదే సత్యం అనుకొని జీవితాన్ని, సమయాన్ని, ధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి చచ్చిపోయి ఈరోజు పాతాళంలో ఉన్నారు. ఆ దుస్థితి మనకు రాకుండా దేవుడు మనల్ని ఆయన సంతానముగా పుట్టించి ఆయన కుమారులుగా స్వీకరించి మనల్ని సాధన చేయమంటున్నాడు. ఆ రకంగా బ్రతికితేనే నిత్యరాజ్యం, లేకపోతే దేవుని రాజ్యానికి మీ అందరికీ వందనాలు.